సాక్షాత్తు దేవుని కుమారుడు, దేవాదేవుడు సృష్టిలో చేసిన దేవాదేవుడు కుమారుడుగా వచ్చి భూమి మీద అవతరించి భూమి మీద సంచరించినటువంటి ఆ దేవుని కుమారుడే గవర్నమెంట్కి ఏం కట్టాడు? చెప్పడం గట్టిగా ఏం కట్టాడు? పన్ను కట్టాడు. నేను ప్రభుని నమ్ముకున్నాను, కట్టాడు కుదరదు. ఇక్కడ మనం ప్రపంచంలో జీవిస్తున్నాం, ఒక దేశంలో మనం జీవిస్తున్నాం, ఒక రాష్ట్రంలో జీవిస్తున్నాం. దేవుని పిల్లారా, ఇంటి పన్ను కట్టాలి, కుళాయి పన్ను కట్టాలి, రకరకాల పన్నులు వచ్చేసినాయి. సో కరెంటు బిల్లు కట్టినట్టుగా అన్ని కట్టాలి. అది రూల్. అది గవర్నమెంట్ ఏ తీర్మానం చేసుకుందో ఆ తీర్మానంలో తప్పకుండా ప్రజలు ఉండాలి. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, చేపకు దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞ ఏమంటారు? పేదలు వస్తాడు గేల పట్టుకొని, నువ్వు రెడీగా కూర్చో, నువ్వు రెడీగా కూర్చో. కానీ నువ్వు రెడీగా కూర్చునే ముందు ఒక పని చేయి. చేప ఏం చేయి? ఒక షెకిల్ ఉంటుంది, వీటిలో ఎవడో ఒక పడేసాడు. ఆ షెకిల్ ఎప్పుడు పడేసాడు తెలియదు. సో ఆ షెకిల్ పలానా ప్లేస్లో ఉంది. నువ్వు వెళ్ళి ఆ షెకిల్ నోటితో పట్టుకొని ఏం చేయి? గేలం వేస్తాడు పేతురు గారు. ఆ గేలానికి పడు. గేలానికి పడిన మరుక్షణమే నువ్వు బయటికి రా. ప్రాణానికో దిగబెట్టుకోకు, వదిలించుకోకు, పడిపో అని వేసుకున్నారు. పడిపోతే చేప పడుద్ది, ఆ షెకిల్ నోట్లో ఉంటుంది, తీసి యేసుప్రభువు పన్ను కడతారు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని కోసం ఒక చేప తను చావనైనా చచ్చింది, ఆయన పని కోసం మాత్రం నిర్లక్ష్య వైపు ప్రదర్శించలేదు. దేవుని స్తోత్రం. చేప దేవుని మాట వినడం కోసం చచ్చింది, దేవుని మాట వినడం కోసం జ్ఞానంలో పడింది, దేవుని పని చేయడం కోసం చావుని ఎదుర్కొని తప్ప ఆయన మాట వినను అనలేదు. ఒక చేపకి ఎంత డెడికేషన్ ఉంటే, ఒక చేపకి ఎంత సాక్రిఫైస్ లైఫ్ ఉంటే, దేవుని పిల్లలుగా దేవుని పని కొరకు, దేవుని యొక్క రాజ్యం కట్టబెట్టదాని కొరకు, దేవుని పిల్లల విశ్వాసులుగా సేవకులతో పాటు కలిసి చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. దేవుని పని కోసం చావుకు ఏమాత్రం భయపడలే.